బాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, కన్నడ డైరెక్టర్ ఏ హర్ష తెరకెక్కించిన సినిమానే భీమా. మాస్ ఎలిమెంట్లకు ఫ్యాంటసీని జోడించి రూపొందించిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే భారీ అంచనాలను ఏర్పరచుకొని మార్చ్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. గోపీచంద్, హర్ష కలయికలో తెరకెక్కిన భీమా చిత్రానికి టాక్ కు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్ తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లు పెద్దగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతో దాదాపుగా రన్ను ముగించింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎన్నో ప్రచారాలు మొదలయ్యాయి. క్రేజీ స్టోరీతో రూపొందించిన భీమా మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ నుంచి రేటును ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక ఈ చిత్రం హిట్ కాకపోవడంతో నెల రోజుల కంటే ముందుగానే స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమాను ఏప్రిల్ 5వ తేదీనే తీసుకొస్తారని అన్నారు. తర్వాత 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో హాట్స్టార్ సంస్థ అఫీషియల్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.